సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ రోజు రామాయణ్ పార్ట్ 1 నుంచి ట్రైలర్ వచ్చింది. సో మీరు చూసారా సార్? చూసాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చరిత్రలు, ఇతిహాసాలు, పౌరాణికాలు చాలా తక్కువగా వస్తున్నాయి. తక్కువగా వచ్చిన సరైన సమయంలో సరైన సినిమా, మన ప్యాన్ వరల్డ్ సినిమా ఇండియాలో నిర్మితం అవుతుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మాకు రామాయణం గురించి, భారతం గురించి, చరిత్రల గురించి కొద్దిగా తెలుసు, పూర్తిగా తెలియదు. కానీ కొంచెం తెలిసిన మేము అందులో వాస్తవికత ఎంతో కొంత ఉందని తెలుసుకుని గ్రహించిన మేము ఆ ట్రైలర్ చూసినప్పుడు అద్భుతమైన ట్రైలర్గా, ఎక్కడెక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని ఇలాంటివే సినిమాలు వచ్చాయి. కానీ క్యారెక్టర్ని వికృతంగా తయారు చేసి ఇబ్బంది పెట్టి మన గౌరవాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని తక్కువ చేసి చూపించి ఫ్లాప్ అయి మూలలో ముడుచుకున్నారు. కానీ ఈ సినిమా అలా కాదు. ఓ అద్భుతమైన సినిమాగా నిర్మితమైనట్టుగా కనిపిస్తుంది. ఓ బ్రహ్మాండమైన సినిమాగా రిలీజ్ అయ్యి ఓ అద్భుత విజయాన్ని సాధించే సినిమాగా 2000 కోట్ల రూపాయలతో తీసినట్టు సినిమా నిజంగా చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. సార్ ఇప్పుడు మీకు తెలిసినంత వరకు స్టోరీ అంటే మన రామాయణాన్ని పర్ఫెక్ట్ స్టోరీ చూపించారనుకుంటున్నారా ఇందులో? అంటే చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాత్రల ఎంపికలోనే కొంచెం ఆ రాముడు కానీ, రావణాసురుడు గారు కానీ, ఆ సీతగా కానీ వీళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చక్కగా ఎక్కడ కూడా ఆ ట్రైలర్లో ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా, అంటే నేను ఇంతకుముందు గత 40 సంవత్సరాల నుంచి సినిమాలు చూసుకుంటూ వస్తున్నాను. తర్వాత రామారావు గారి వాళ్ళు సినిమాలు చూసిన, ఆ గెటప్పులు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎక్కడా కూడా మన ఇతిహాసాలను వక్రీకరించకుండా మన గెటప్పులు, అంటే ముందు క్యారెక్టర్కి 50 మార్కులు అంటాడు మా గురువుగారు చెప్పేవాడు. నేను కూడా సినిమా వాడిని కాబట్టి వేషానికి 50 మార్కులు. వేషం ఎక్కడైతే డల్ అయిందో, ఎక్కడైతే డౌన్ అయిందో ఆ సినిమా హిట్ కాదు. ఇందులో వేషానికి 50 మార్కులు అని నేను చూసినప్పుడు బ్రహ్మాండంగా వేషానికి 50 మార్కులు వేసుకున్నారు, నటనకి 50 మార్కులు వేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా సెన్సేషనల్ వరల్డ్ సినిమా, వరల్డ్ రికార్డు కొడుతుందేమో అనిపిస్తుంది. మీరు క్యారెక్టర్ గురించి 100 మార్క్స్ అంటున్నారు, కానీ చాలా మంది ఏమంటున్నారంటే రణ్వీర్ కపూర్ గారికి శ్రీరాముడి పాత్ర సెట్ కాలేదు, వేరే వాళ్ళు అయింటే బాగుండేది, లైక్ మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు అంటున్నారు. అది మనం తెలుగు వాళ్ళం కాబట్టి అలా అనిపిస్తుంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో రణధీర్ కపూర్ చేసిన కొన్ని వేషాలు అద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిపోవడం, ఆ వేషాలు మన హృదయంలో ఉండిపోవడం జరిగింది. కాబట్టి నాలాంటి వాడు కూడా అంటాడు ఆ క్యారెక్టరు మరి చేయగలుగుతాడా లేదా అని. కాదు, ఖచ్చితంగా ఆ కథనం బట్టి, సినిమా వెళ్ళే విధానాన్ని బట్టి ఆ క్యారెక్టర్ని, మన రాముడు క్యారెక్టర్ కానీ, రావణాసురుడి క్యారెక్టర్ కానీ, సీత క్యారెక్టర్ కానీ మన మనసులో చిత్రీకరించుకుంటాం. కాబట్టి అక్కడ ఆ ఎబ్బెట్టి ఇక్కడ కనపడదు. ఖచ్చితంగా సినిమా సెన్సేషనల్ మూవీ అవుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. రాముడు సీతమ్మ వారి పాత్రల కన్నా కూడా రావణాసుడి పాత్ర చాలా హైలైట్ అయింది సినిమాలో, ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయింది వీళ్ళకన్నా అని చెప్పేసి అంటారు ఒక మాట. ఇప్పుడు నిజంగా రావణాసురుడు అనేవాడు విలన్ కాదండి, ఆయన ది గ్రేట్ లెజెండరీ హీరో. ఇది వాస్తవం. కాకపోతే అనివార్య కారణాల వల్ల అతను సీతమ్మను అపహరించి ఒక ఆడదాని శోకానికి బలైపోయినటువంటి వ్యక్తి. కానీ ఆయన మహానుభావుడు, మహాజ్ఞాని. అలాంటి క్యారెక్టర్ని మనము లాస్ట్ అతను పతనం అయిపోతున్నప్పుడు ఆయన ఈ రకమైన కార్యక్రమాలు చేసి ఆడదాని వల్ల నాశనం అయిపోవడం చూపించే భార్గవం. కానీ ఆయన మహా గొప్ప మేధావి, ఆయన మహాజ్ఞాని, ఆయన ఎన్నో రకాలైన ఇతిహాసాలు ఇవన్నీ తెలిసిన మహాత్ముడు. సార్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారి ఆది పురుషు ఉంది కదా, అసలు సినిమా అటర్ ఫ్లాప్ అయింది. సో ఆ సినిమాతో కూడా ఈ సినిమాని పోలుస్తున్నారు. సెకండ్ లేదండి ఈ సినిమా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. మేము పాత్రల డిజైన్ బట్టి నాలంటోడు, ఎందుకు మేము కూడా ఈ సినిమాలు చూసిన వాళ్ళం, కొద్దిగా పురాణాలు, రామాయణాలు తెలిసిన వాళ్ళం కాబట్టి, అంటే విన్నవాళ్ళం, అంతగా పూర్తిగా తెలియ విన్నవాళ్ళం కాబట్టి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఓ సెన్సేషనల్ మూవీ అవుతుంది. అంటే అన్ని ప్రభాసే చేసుకుంటూ పోతాడండి, ఇంకెవడో చేయదా? ఆది పురుషుని అంటే వక్రీకరించి ఆ క్యారెక్టర్నే దరిద్రంగా తయారు చేశారు. అసలు అలా తయారు చేయకూడదు, అలా సినిమానే తీయకూడదు. కానీ ఈ సినిమా అలా తీయరు. నిజంగా ఇన్ని వేల కోట్లు పెట్టి చక్కగా మన సాంప్రదాయాన్ని, ఏ రకమైన రాజుల కాలం నాటి ఆ ఇతిహాసాలు, ఆ సాంప్రదాయాలు, ఆ గెటప్లు చేసుకుంటూ వస్తారు. కాబట్టి రాకపోతే నా పతనం అయిపోతారు వీళ్ళైనా సరే, చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఈ సినిమా బాగా సూపర్ హిట్ అవుతుందని మాలాంటి, అంటే మా జనరేషన్, మా 50-60 జనరేషన్ వాళ్ళు ఉన్నాం, ఆ సినిమాని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం, ఆనందిస్తాం, సూపర్ డూపర్ హిట్ చేస్తాం. థ్యాంక్ యూ.